మన ప్రభువును మన రక్షకుడినైనున్న యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు ఇటు యొక్క నూతన దినాన్ని మనకు ప్రసాదించినందుకు దేవాది దేవుని కూడా వందనస్తులమై ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు, తెలివిగల మాటలు, వివేకము గల మాటలు నేర్చుకునడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవాతి దేవుడు అనేక పాఠములు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి సహాయ సహకారాలు అందించి తాను అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాల్లో మరి అనేకులకు వాక్యాన్ని వెదజలే భాగ్యమును నా ద్వారా దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నేర్చుకున్న ఒక నూతన అంశము ప్రభువులో అభివృద్ధి. ఈ అభివృద్ధి అనే పదాన్ని పర్యాయ పదములుగా పెరుగుట, ఎదుగుట, ఇంగ్లీష్లో అయితే గ్రోయింగ్, ఈ పదాలకి మనమందరము కూడా ప్రభువులో మనము ఎదుగుతున్నామా లేదా, అంటు కట్టబడి ఉంటున్నామా లేదా, అభివృద్ధి చెందుతున్నామా లేదా, మన హృదయాలను మనము ఈ వాక్యమనే అద్దములో మన సహజముఖం ప్రవర్తనను సరిచేసుకొని అలాగ ఉండకపోతే ఎలాగుండాలో, ఎలా ఎదగాలంటే ఏం చేయాలి, ప్రభువులో ఎదగాలంటే ఏం చేయాలి, ప్రభువులో ఏరుపారిన వారుగా మనము నడవాలంటే ఎలా ఉండాలి, మరి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. తీగ ద్రాక్షావల్లిలోనే ఉంటేనే కానీ మీరు ఏ విధంగా ఫలింపరో, ద్రాక్షావల్లో లేనప్పుడు ఫలించకపోవడమే కాకుండా వాటన్నిటిని కూడా కొమ్మలను నరికివేయబడి ఎండిన తర్వాత అవి అగ్నిలో కాల్చబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకునే వాక్యాలు అమూల్యమైన వాక్యాలు. ఈ వాక్యాలు మరి మీ ఇంటూ ఉండగా మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని తెరిచి చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మరొకసారి విజ్ఞాపన చేయుచున్నాం. మరి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనము 18వ వచనం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనమును మనము నేర్చుకుందాం. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. మనం ఇందాక అంశాన్ని ప్రభువులో అభివృద్ధి, వేటి యందు అభివృద్ధి పొందాలి మొట్టమొదటిగా చూసుకుంటే జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి అంటాడు. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి ప్రార్థన చేసుకొని ఈ అంశాన్ని మరీ ముఖ్యంగా దేవుడు తోడ్పాటు అధ్యక్షత వహించి ఆయన జ్ఞానం ఇవ్వందే మాట్లాడలేం, వినగలిగిన చెవులు, గ్రహింపగల మనసును కూడా మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ప్రేమాస్వరూపి, ఇగోనైనా నీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదివి నేర్చుకుంటూ ఉండగా చెప్పుచున్న నాకును వినుచున్న వారికి మంచి మనస్సును, హృదయంలో ఆ వాక్యాలు ఉంచుకొని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అనే విధంగా ప్రతి ఒక్కరము కూడా మేమందరము వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకునే భాగ్యం దయచేయండి. మాకు కావాల్సిన జ్ఞానమును, తెలివితేటలు, వివేకమును ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈరోజు వాక్యాన్ని మనము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు, ఎవరిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృపయందు జ్ఞానమందు ఆయన ఇచ్చేవి, కృపయందు జ్ఞానమునందు అభివృద్ధి పొందుడి అంటాడు. మనం వేటిలో అభివృద్ధి పొందాలంటే కృపయందు
జ్ఞానం నందు అభివృద్ధి పొందేవారిగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన వద్ద నుంచి మనము తీసుకొని వాటి ద్వారా అభివృద్ధి పొందే వారంగా ఉంటాం. ఈ అభివృద్ధి అనేది ఒక మొక్క గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటే, చర్చించుకుంటే, అభివృద్ధి కావాలంటే జీవం కావాలి. అభివృద్ధి అనేది జీవం మీద ఆధారపడుతుంది. ఈ జీవము ఎలాగా అభివృద్ధి చెందుతుందంటే, చిన్నగా ఎదుగుతూ ఉంటుంది, క్రమేపీ ఒకేసారి ఎదగదు, క్రమేపీ చిన్న చిన్నగా ఎదుగుతూ ఉంటుంది మొక్క అనేది. ఈ మొక్క చాలా తేలికైన పదం కాదు. ఎదుగుదల అంటే, అభివృద్ధి అంటే చాలా కఠినంగా ఉంటుంది. ప్రభులో ఎదగాలంటే చాలా కష్టం. ఈ లోకంలో ఎదగాలంటే ఏ మాయా మంత్రము చేసి ఎదగొచ్చే, కానీ ప్రభులో ఎదగటం అంటే కష్టం. కానీ మనం మొట్టమొదటిగా ఈ వాక్యాల్లో జ్ఞానమందును కృపయందును అభివృద్ధి చెందేవారంగా ఉంటూ ఉన్నాం. అదే రీతిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. పౌలు గారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ సత్యము, ఆయనలో ఎదగాలంటే ఇవి కావాలి. క్రీస్తు వలె ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, ప్రేమ ఉంటేనే క్రీస్తు వలె ఉంటాం. ఆయన అభివృద్ధి చెందాలంటే, ప్రభువులు అభివృద్ధి చెందాలంటే క్రీస్తు వలె మన అన్ని విషయములలో ఎరుగుదము, అన్ని విషయములలో ఎరుగుదము. 16వ వచనం, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. శరీరమునకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. మరి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. దేని యందు క్షేమ అభివృద్ధి కలగాలి? ప్రేమ యందు, క్రీస్తు వలె ప్రేమ యందు ఉండి అభివృద్ధి కలిగేవారుగా ఉండాలి. కాబట్టి మనమందరము కూడా ఎలాగుండాలంటే ప్రేమయందు క్రీస్తు ప్రభు ప్రేమయందు మనము నిలిచి ఉండేవాళ్ళుగా ఉంటే అభివృద్ధి వస్తూ ఉంటుందని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఏం చెప్పబడుతుందంటే, ప్రభువులో అభివృద్ధి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు ప్రభు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉంటే అభివృద్ధి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రభువు మీద కట్టబడాలి. ఆ పునాది మీద పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు ఏమీ కూడా కదల్చబడవు. మరి ప్రభు మీద ఆ బండ మీద కట్టేవారముగా ఉంటున్నామా లేదా? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా ఇంకా ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలెననియు తేజోవోసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బ్రతిమాలుకొనుచున్నాం. మరి మనం ఏం చేయాలంటే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, విఫలులు కాదు,
సఫలులు అవ్వాలంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలంట? సంతోషపెట్టాలి, ప్రభువును మహింపరచాలి. ప్రభువును మహింపరిచినట్టయితేనే మరి ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును అంటాడు. వీటి యందు మనము విశేష జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. 2 పేతురు పత్రిక ఇంకా కొన్ని వాక్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడునను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరి చాలా విషయాల్లో మనమందరము కూడా నిత్యరాజ్యం కోసం మనం సమృద్ధిగా ఎదిగే వారంగా ఉండాలి. ఆ రాజ్యంలో మనమందరము కూడా ఎలాగుంటున్నామో 2వ అధ్యాయము 20వ వచనంలో ఎలాగుంటున్నాము ఎదగట్లేదు ఎందుకని ప్రభులు అంటే, వారు ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కన్నీ మరీ చెడ్డదగును అంటాడు. కడవరి స్థితి, మొదటి స్థితి మనం ఎలా ఉన్నాం, కడవరి స్థితి కూడా అలాగనే ఉండాలి. మరి ప్రకటన గ్రంథంలో అదే చెప్పబడుతున్నది. మన స్థితి ఏ విధంగా ఉంటుందంట? 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాన్ని చోట నుండి తీసివేతును. స్థితి, మొదటి స్థితి వచ్చినప్పుడు స్థితి వేరే ఉంటుంది. రాను స్థితి మారిపోద్ది. అలాగ స్థితిని మార్చుకునే వారిగా ఓసరవలిలాగా ఉండకూడదు అని చెప్పేసి, నీవు వెచ్చగానైనను చల్లగానైనను మరి చూసినట్టయితే వెచ్చగానైనను చల్లగానైనను అంటాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటువని, నీ సహనము కలిగిన నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినా మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒప్పటి మోపవలసి ఉన్నది. అభివృద్ధి అంటే కొంతకాలం స్పీడ్గా ఎదిగిపోయి మరి కొంతకాలానికి క్షీణించిపోయే దశలో ఉంటే అది అభివృద్ధి కాదు. క్రమంగా ఎదిగేవారుగా ఉండాలి. ఏరుకు చీడపట్టినట్టుగా ఉంటే అది స్పీడ్గా కొన్నాళ్ళు ఎదుగుతుంది. ఇదే చెప్తూ ఉంటారు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. మన క్రియలు ఎల్లప్పుడూ ఎదిగేవారుగా ఉండాలి, అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. కానీ కొంతకాలం వచ్చి కొంతకాలం ఎదగన దశలో ఉంటే అవి ఎదుగుదల కాదని 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచెంత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ప్రభువులో అభివృద్ధి కావాలంటే సామర్థ్యము గల నమ్మకము గల వారుగా ఉండాలి. విశ్వాసం నందు దృఢ నిశ్చయత కలిగి ఉండేవారుగా ఉండాలి. అప్పుడే ప్రభువులు ఎదుగుతాం. లేకపోతే ప్రభువులో ఎదగలేమని 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవున్నప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. జట్టైన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడు కంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడు.
ప్రభులో ఎదగాలంటే ఒక నియమం ఉంది. ప్రేమ, సహనము, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారు ఆయన అలవరుచుకున్నాడు. మనం కూడా ఆయన్ని బట్టి నేర్చుకొని ఏరుపారిన వారుగా ఉంటే మనము ఆయనలో నడుచుకున్నట్టయితే మనము అలాగా వాక్యానికి బద్ధులై ఉంటాం. మరియు 6వ వచనంలో 2 తిమోతి 2వ అధ్యాయము 60, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకున్నవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుము. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. అన్ని విషయములలో ప్రభు మనకు వివేకాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కృపచేత మనమందరం కూడా బలవంతులుగా ఉండేవారముగా ఉండాలి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక వాక్యాల్లో మనము 1వ అధ్యాయం 3వ వచనంలో సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమ విస్తరించాలి. మరి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి. క్రీస్తు ప్రభులో ఉండాలి, ఎదగాలని ఆశపడేవారు వీటి యందు ప్రేమ, విశ్వాసము, జ్ఞానమునందు ఇవి విస్తరించే వారంగా ఉండాలి. అభివృద్ధి పొందేవారిగా ఉంటేనే తప్ప, మొక్క వేసినప్పుడు ఏళ్ళు విస్తరిస్తేనే మొక్క పైకి వస్తుంది. వేళ్ళు విస్తరించకుండా పురుగు పట్టింది అనుకున్నాం, చెద పురుగు పట్టింది అనుకున్నాం, మరి ఏర్లు కొరికేసే పురుగు పుట్టింది అనుకున్నాం. అవి ఏమవుతుందంటే విస్తరించదు, అభివృద్ధి పొందదు. క్రీస్తు ప్రభులో ఉన్నవారు వీటన్నిటినీ, లోక సంబంధమైన వాటిని ఎక్కువగా మనము తీసివేసే వారిగా ఉండాలి. అప్పుడే ప్రభువులో అభివృద్ధి, కృపలో అభివృద్ధి. 4 విషయాలు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సదా వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఈ వాక్యమునందు మనము అభివృద్ధి పొందాలి, స్థిరపరిచే వారంగా ఉండాలి. మరి ఈ వాక్యాలకు విధేయులమై మనమందరము కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును చూసినట్టయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చాలా సంగతులు మనము చర్చించుకుందాం. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, సమస్తమైన దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. ఇవన్నీ ఏంటంటే ఏరు పురుగు పట్టిందన్నాం, చెదలు పట్టిందన్నాం, క్రిములు పట్టినాం, మరి ఏదో ఒక వ్యాధి కలిగింది అనుకుందాం. ఇవన్నీ ఆ వ్యాధి ఏంటంటే దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని పోతే వానిలో క్రీస్తు ప్రభులో ఎదగలేము. మొక్క ఏ విధంగా ఎదగలేము, మనం కూడా ఇలాంటి లోక సంబంధమైన వాటిని మనలో ఉంటే మనము క్రీస్తు ప్రభులో ఎదగమని. ఇలాంటి 3వ వచనంలో 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు వద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమను ఏర్పరచబడినదియు అమూల్యమైన మూలరాతి సియోన్లో స్థాపించుచున్నాను.
ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడు అన్న మాట లేఖనం రాయబడింది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసనీయుడైన ఇల్లు కట్టువారు ఆ రాయిని నిషేధింతురు, అదే మూలకు తలరాయను మరియు అది అడ్డుబండయు అయిన. కట్టువారు వాక్యమును కదీవిలే తొట్టిల్లు దూరుచున్నారు, దానివలన వారు నియమించబడరు. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జ్ఞానమును, దేవునికి సొత్తైన ప్రజలు ఉన్నారు. మనమందరము కూడా దేవునికి సొత్తైన ప్రజలు. ఈ లోక మర్యాదను అనుసరింపక లోకంలో ఉన్న వాటినైనను లోకంలో వాటిను ప్రేమింపకుడి, అవన్నీ కూడా నాశనమైపోవును. ప్రభు యొక్క మాటలు విశ్వాస సంబంధమైన మాటలు, జీవమునిచ్చే మాటలు. ఈ మాటలు యందు విధేయులమై మనము క్రీస్తు ప్రభులో ఎదుగేవారిగా, క్రీస్తు ప్రభులో పెరిగేవారముగా, క్రీస్తు ప్రభులో అభివృద్ధి చెందేవారముగా ఎలాగుండాలో ఈ వాక్యం అందు విధేయులమై మనమందరము కూడా వాక్యానికి మన హృదయంలో ఉంచుకొని అలాగా నడుచుకున్న బద్ధులమై ఉందామని, అప్పుడే మనకు నిత్య జీవము, క్రీస్తు ప్రభులో అభివృద్ధి, క్రీస్తు ప్రభులో మనము ప్రేమ చూపుటకును, సత్కార్యం చేటుకును, జ్ఞానము నేర్చుకుంటకు, విశ్వాసమునందు స్థిరబుద్ధి కలిగిన వారంగా ఉన్నట్టయితే మనము అపవాదిని కూడా ఎదిరించి క్రీస్తు ప్రభులోకి అభివృద్ధి చెందేవారంగా ఉంటాం. అటు యొక్క కుటుంబాలుగా వర్ధిల్లాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరికీ వందనాలు.